నిదానమే ప్రధానం. ట్రాఫిక్ నియమాలను పాటించండి. నెత్తికి హెల్మెట్ ధరించండి. అతివేగం ప్రమాదకరం. డ్రైవర్ అన్నా జర భద్రం. మనం రోడ్ మీద పోతుంటే గిసొంటి రాతలు కనబడతాయి. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా తాపుకోసారి చెప్తూనే ఉంటారు. వాళ్ళేంది ఇగో నేనే ఈడ కుర్చీలో కూర్చొని ఎన్నో మట్ల చెప్పిన రోడ్డు మీద జర పైలమని. కానీ ఈ చెవు నుంచి ఇంకో చెవు నుంచి ఇడిచిపెడతారు. ఏం పోకట్నో ఏమో పోరి, ఏమన్నా అంటేనేమో కోపాలు, మేము ఎట్లా పోతే మీకేంది అని. అరే టక్కర్లు అయితాయిరా నాయన అంటే వినరు. ఇగో ఇలా చూడరు ఎంత అద్మానం చేసిరో. డైరెక్ట్ ముచ్చట్లకే పోదాం. మహారాష్ట్ర నాందేడ్ హైవే మీదనుల్లా అగో ఆడికెళ్ళి బస్ వస్తుందా 50-60 మంది ఉన్నారు కావచ్చు. ఇటుకెళ్ళేమో బండోడ తండేనికి గోగాన్ని కూర్చోబెట్టుకుని. అంతల్నే ఏమైందంటే రామచంద్ర ఈ బండైన కుబ్బా కదా, వానికి అట్లా పోవాలని ఎందుకు అనిపించచ్చు. ఈ బస్సు డ్రైవర్ కూడా నోళ్ళ టక్కర్ కావద్దని ఎట్లెట్లునో మలుపుకుంటా బస్సే బోల్తా పడతట్టు చేసిండు. ఇక బండోడేమో ఆరాంసే పోతుండు. వీళ్ళిద్దరి కోసం 60 మంది ఎటవటమాయే. పండ్ల పని ఈడ చూడురిగా. ఈడ రోడ్డు మీద ముసలవ్వ నడుచుకుంటూ వస్తాంది కదా, పాపం ఏం కాయలున్నదో. అప్పుడే ఒక పెళ్లికారు వచ్చింది. నీ కథ సల్లగుండా ఏం స్పీడ్ రా నాయన, ఎనుకున్నోళ్ళను గుద్దనే గుద్దబోయిండు కారోడు. అది ఇంకా పెళ్లి కారట. పెళ్లి చేసుకునేందుకు తొందర పడుతుండా, పెళ్లి అయిపోయినాక జల్ది ఇంటికి పోదాం అనుకుంటుండా. కానీ అవ్వనైతే జనంతలో బయటపడ్డది. వెనక గంత పెద్ద టక్కరే ఆగమాగమైనా మర్రి చూడకుండా పోతుంది చూడు. ఇక ఇప్పుడు గీ ధూమ్ సినిమా ఒరిజినల్ సీన్ చూడాలి. బండిని గాలినే నడుపుతుండు కదా, అసలు డైరెక్ట్ గుద్దిండు, నిలబడ్డాడు. ఇంకా నయ్యం ఏం కాలే కాదల్లా. ఏం మావులో చేద్దామని గింత స్పీడ్గా పోతురు వీళ్ళు. అసలు ఏమెత్తిపోతుందని గింత ఆగం కావచ్చు. వీళ్ళకేంది మంచిగా టక్కలు వేసుకుంటారు, దావకాన్లం అంటారు, డబ్బాలు రొట్టెలు తినుకుంటూ ఉంటారు. అవస్థ అంతా ఇంట్లోకే నాయే. నేను చెప్పేది ఏంటంటే పానం కంటే ఏది ఎక్కువ కాదు. లేటుగా పోతే కొంపలు మునిగేది ఏం ఉంటుంది. రోడ్డు మీదకి వచ్చినప్పుడు కుటుంబాలను యాద్ చేసుకుంటే నెమ్మదిగానే పోర్రి. అంతే నేను చెప్పేది.